భావములు పొందినప్పుడు నీవు దైవంగానే మారుతావు. Then once you entertain divine thoughts, you become divine. నీవు కేవలం మృగ భావాన్ని ఎంత పెట్టుకోవటం వల్ల నీవు మృగంగానే మారిపోతావు. With animal thoughts, you become animal. నీవు రాక్షస భావంగా పెట్టుకున్నప్పుడు నీవు రాక్షసుడే అయిపోతావు. With the demonic feelings, you become a demon. ఈనాటి మానవుని యందు ఆవిర్భవించేటువంటి దుర్గుణములు దురాలోచనలు మానవుని యొక్క తత్వమే కాకుండా తనకు అనేక రకమైనటువంటి సంబంధాన్ని కూడా నిర్మూలం చేస్తుండాలి. Today, all the thoughts and the vices and wicked thinking and maneuvering today does not speak of any human అన్ని nature. దేశముల వారికి కూడాను అందులో భారతదేశం వారికి మరింత బాగా అనుభవం. People of all countries and people of Bharat in particular, they know this. రామాయణం నందు మహా గొప్ప విద్యావంతుడు రావణాసురుడు. In the sacred epic Ramayana, Ravana is highly educated. అంతటి విద్యావంతుడే రాముడు కూడాను. Rama is also educated highly as ఈనాటి well. విద్యను చదువుతున్నాం మనము. Today we think of this study, కానీ education. ఇరువురు కూడాను విద్యను అభ్యసిస్తూనే ఉన్నారు. Both are highly educated. మంచివాడు చదువుతున్నాడు, చెడ్డవాడు చదువుతున్నాడు. The good and bad study equally. కానీ ఇక్కడ రెండు విధమైనటువంటి విషయాలు మనం విచారించాలి. Here we should know two నేను aspects. గొప్పవాడు కావాలని కొంతమంది ఆశిస్తుంటారు. Some want to become great. నేను మంచివాడు కావాలని మరికొంతమంది వాదిస్తుంటారు. Some want to become good. ఈ మంచికి గొప్పకు ఉండినటువంటి డిఫరెన్స్ ఏమిటి? What is the difference between goodness and greatness? మంచివానికి గొప్పవానికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి. There's wide gulf between the good ప్రతి and the తల్లిదండ్రులు great. కూడాను మా కుమారుడు గొప్పవాడు కావాలి అనుకుంటారు. All parents want their children to be great. దేంట్లో గొప్ప కావాలి In what aspect? వారికి తెలియదు. They don't know. ఏదో గొప్ప చదువు చదవాలి, గొప్ప ఉద్యోగం చేయాలి, గొప్ప ధనమును సంపాదించాలి, ఇది గొప్పతనం అని భావిస్తున్నారు. Parents consider that education and occupying high positions are the symbols of greatness. కానీ మంచివాడు కావాలని ఆశించడంలో ఏది మంచిది? If you want to be good, what is that's really good? కానీ ఎవరు గుర్తించడానికి ప్రయత్నించటం లేదు. No one is making effort to know. నారాయణుని యందు నరుణ్ణి దర్శించినటువంటి వాడు గొప్పవాడు. The one who finds the human nature and the human quality in the divinity and vice versa is the noblest. నరుని యందు నారాయణుని దర్శించినటువంటి వాడు మంచివాడు. And the one who sees the divinity in man is good man. కనుకనే నరుని యందు నారాయణుని దర్శించేస్తే అది మంచితనం. So it is a sign of goodness to see God in a human being. నారాయణుని యందు కూడా నరుని దర్శించిన వాడు గొప్పవాడు అనుకోవచ్చు. You may consider great if he sees man in God. మంచితనం లేకుండా గొప్పతనం ఉండి ప్రయోజనం లేదు. Without goodness, there is no use of any greatness. కాబట్టి మంచితనమే మనం సంపాదించాలి కానీ గొప్పతనం మనకు అక్కర్లేదు. So you must be good first, nothing to do with the greatness. ఈనాడు ఎంతమందో గొప్పవారంతా ఉన్నారు. There are many great people వారి వల్ల today. దేశంలో కలిగినటువంటి ఒక ఉపయోగం ఏమిటి? What is the use to this country? కనుకనే రావణుడు చదివాడు, Ravana was educated. రాముడు చదివాడు. Rama also. కానీ But ఇందులో మంచివాడు రాముడు, గొప్పవాడు రావణుడు. Rama is good, Ravana is great. గ్రేట్. అయితే ఏ విధంగా గ్రేట్? In what గొప్ప తపస్సు respect? చేశాడు. He did penance. కానీ చదివిన చదువును తాను జీర్ణించుకోలేదు. He could not assimilate all the knowledge that he ఈ acquired. జీర్ణించుకోలేకపోవటం చేత As he could not assimilate, అజీర్ణ రోగం అతనికి ప్రారంభమైంది. he suffered from indigestion. ఈ అజీర్ణ రోగమే అజ్ఞానము. This indigestion is ఈ ignorance. అజ్ఞానం నుండి ఆరంభమైనటువంటివే ఈ దుర్గుణములు. Because of the ignorance, the other vices follow. తన వాంఛనను తాను నిర్మూలం గావించుకోలేక He could not control his desire. వంశంనే నాశనం చేసుకున్నాడు. He has ruined the entire clan. తలంపులను తాను అరికట్టుకోలేక He could not control his తన thoughts. తమ్ముడనే చంపుకున్నాడు. He was responsible for the death of his brothers. కోరికలను అదుపులో పెట్టుకొనలేక He could not control his కొడుకులను కూడా desire. చంపుకున్నాడు. And he was responsible for the death of his sons. రాగమును అదుపులో పెట్టుకోలేక రాజ్యాన్నంతా భస్మం చేసుకున్నాడు. Because he could not control raga, the attachment, he lost Rajya, the దీనికి kingdom. కారణం ఏమిటి? What is the reason behind it? కనుకనే ఈ చదువుకున్నటువంటి వాడైనప్పటికీ ఇతనిలో దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు ఈ విధంగా ఉంటున్నాయి. Though he is highly educated, he has in him all bad thoughts, bad feelings and emotions. రాగములే లేకపోతే రాక్షసులే నశించి ఉండరు. In fact, there's no attachment. Had there been no attachment, the ఈ Rakshas would వాంఛనే not have been లేకుండా killed. ఉంటుంటే వంశంనే నాశనం చేసుకొని ఉండడు. Had there been no desire at all, the clan would not have been lost. ఈ తలంపులే తనలో లేకుండా ఉంటుంటే తమ్ముడను కూడా చంపుకొని ఉండడు. Had there been no thoughts at all, the brothers would not have died. ఈ కోరికని రావణలో లేకపోతే కొడుకులను చంపుకొని ఉండడు. Had there not been desire, the sons would not have died. కనుకనే ఈ కోరికలు, రాగములు, తలంపులే మానవుని ఇంత రాక్షస